వైసీపీ నేత మాజీ మంత్రి కాకానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో రక్షణ కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. కాకాని క్వాష్ పిటిషన్పై విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ దుర్గా. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి రోజు హైకోర్టులో చిక్కెదిరింది. హైకోర్టు అతనికి ఒక కేసు విషయంలో షాక్ ఇచ్చని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ అక్రమ తవ్వకాలకు అంటే అతను గతంలో వైసీపీ హయాంలో మంత్రిగా కొనసాగిన టైంలో క్వాడ్జ్ అక్రమ తవ్వకాలపై భారీతున్న ఆయన అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా పొద్దుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో కూడా ఇప్పటికే హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే తనకు ఈ పొద్దుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విషయంలో కూడా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా అతను ఆ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విషయంలో తను క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపైన కూడా ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్వాష్ పిటిషన్ రద్దు చేస్తూ కూడా ఈ రోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన మధ్యంతర బెయిల్ కూడా హైకోర్టు ఇప్పటికే తిరస్కరణ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం రెగ్యులర్ బెయిల్ పై కూడా ప్రస్తుతం హైకోర్టులో వాదన కొనసాగుతున్నాయి. మరి హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ విషయంపై కూడా మరి హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో చూడాల్సి ఉంది. మరి కాసేపట్టు కూడా బెయిల్ పై ఉత్తర్వులు కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న మటుకు ఏదైతే ఈ కేసు విషయంలో తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి అతను హైకోర్టును ఆశ్రయించారు. ఆ హైకోర్టు మటుకు దానికి తిరస్కరించింది. అలాగే ఈ క్వాష్ పిటిషన్ కూడా తిరస్కరణ చేస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దుర్గా. థ్యాంక్ యూ శ్రీనివాస్.